హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న జరిగినటువంటి మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్‌కి, కేకేఆర్‌కి జరిగిన మ్యాచ్ ఏ విధంగా జరిగింది అనే దాని గురించి మనం పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ ఎపిసోడ్‌లో మనం తెలుసుకుందాం. టాస్ అయితే కేకేఆర్ నెగ్గింది. కేకేఆర్ నెగ్గి బౌలింగ్ తీసుకుంది. ఎస్ఆర్‌హెచ్ బ్యాటింగ్ వచ్చింది కాబట్టి కీ ప్లేయర్స్ కింద ట్రావిస్ హెడ్ అలాగే అశుతోష్ శర్మ ఇద్దరు ఓపెనర్స్ కింద వచ్చారు. ఓపెనర్స్ కింద వచ్చి మంచి పార్ట్నర్‌షిప్ అయితే ఇచ్చారు. పార్ట్నర్‌షిప్‌లో వాళ్ళు 82 రన్స్ అనేది స్కోర్ చేశారు. బ్యాటింగ్ అనేది ఎక్సలెంట్‌గా పెర్ఫార్మ్ చేశారు ఓపెనర్స్ ఇద్దరు కూడా. ఆ పార్ట్నర్‌షిప్‌లో ట్రావిస్ హెడ్ 21 బాల్స్‌లో 46 రన్స్ కొట్టాడు. అలాగే అభిషేక్ శర్మ 21 బాల్స్‌లో 48 రన్స్ అనేది స్కోర్ చేశారు. ఓపెనర్స్ అయిపోయారు. ఓపెనర్స్ అయిపోయిన తర్వాత వెంటనే కొంచెం వికెట్స్ అనేది లాస్ అయింది. లాస్ అయిన తర్వాత హెన్రిచ్ క్లాసన్ అలాగే నితీష్ కుమార్ రెడ్డి మంచి పార్ట్నర్‌షిప్ అయితే బిల్డ్ చేశారు. ఆ పార్ట్నర్‌షిప్‌లో కూడా వాళ్ళు 82 రన్స్ అనేది స్కోర్ చేశారు. హెన్రిచ్ క్లాసన్ 35 బాల్స్‌లో 52 రన్స్ స్కోర్ చేశారు. అలాగే నితీష్ కుమార్ రెడ్డి 24 బాల్స్‌లో 39 రన్స్ అనేది స్కోర్. ఆ పార్ట్నర్‌షిప్ తర్వాత కొంతమంది వికెట్స్ అనేది లాస్ అయిన తర్వాత ఎస్ఆర్‌హెచ్ అనే వాళ్ళు 226 ఫర్ 8 వికెట్స్‌కి వాళ్ళ యొక్క 20 ఓవర్స్ అనేది కంప్లీట్ అయినాయి. ఫస్ట్ హాఫ్‌లో జరిగినటువంటి దాంట్లో కేకేఆర్‌కి బెస్ట్ బౌలర్స్ ఎవరంటే బ్లెస్సింగ్ మజర్బానీ. తన యొక్క స్పెల్‌లో తనకి 4 ఓవర్స్ కి 4 ఫర్ 41 రన్స్ ఇచ్చి మంచి కమ్‌బ్యాక్ అయితే ఇచ్చాడు. ఇంకా బెస్ట్ బౌలింగ్ ఎవరు చేశారంటే వైభవ్ అరోరా 2 వికెట్స్ తీసుకున్నాడు. అలాగే ఫస్ట్ ఓపెనర్స్ పార్ట్నర్‌షిప్ బ్రేక్ చేసింది మాత్రం కార్తిక్ త్యాగి. మనకి ఫస్ట్ హాఫ్‌లో కీ ప్లేయర్స్ ఎవరంటే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసన్, నితీష్ కుమార్ రెడ్డి అండ్ బ్లెస్సింగ్ మజర్బానీ. సెకండ్ ఇన్నింగ్స్ అనేది స్టార్ట్ అయింది. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిన తర్వాత ఫిన్ అలెన్, అజింక్య రహానే ఓపెనర్స్ కింద వచ్చారు. ఫస్ట్ ఓవర్ డేవిడ్ పైన వేసాడు. ఫిన్ అలెన్ మంచి స్టార్ట్ అది ఇచ్చాడు. 24 రన్స్ స్కోర్ చేశారు. తర్వాత వికెట్స్ అనేది వాళ్ళకు చాలా తొందరగా లాస్ అవుతూ వచ్చారు. తర్వాత రఘువంశీని రింకు సింగ్ పార్ట్నర్‌షిప్ చేశారు. 46 రన్స్ అనేది స్కోర్ చేశారు. రఘువంశీ మంచిగా బ్యాటింగ్ అయితే చేశాడు. చేసినా గానీ కేకేఆర్ అక్కడ మార్క్ అనేది అక్కడికి వాళ్ళు చూపించలేకపోయారు. ఎందుకంటే ఒక పక్కన వికెట్స్ అనేవి కంటిన్యూస్‌గా ఫాలో అవుతూ వచ్చినాయి. సో, అక్కడ రఘువంశీ ఒక్కడే పార్ట్నర్‌షిప్ ఇచ్చుకొని చేసినంత మాత్రాన అక్కడ మ్యాచ్ అనేది వాళ్ళు ఆహ్, స్కోర్ అనేది వాళ్ళు రీచ్ అవ్వలేకపోయారు. రఘువంశీ మంచి స్టార్ట్ అయితే చేశాడు. 52 రన్స్ కొట్టాడు. అలాగే రింకు సింగ్‌తో కలిసి పార్ట్నర్‌షిప్‌లో రింకు సింగ్ కూడా 35 రన్స్ అని చేశారు. కాకపోతే అక్కడ బ్రిలియంట్ రనౌట్ రఘువంశీది. తర్వాత ఈ యొక్క మ్యాచ్‌లో ఇంకోటేంటంటే నితీష్ కుమార్ రెడ్డి వచ్చి వెంటనే 2 వికెట్స్ మంచిగా తన స్పెల్‌లో 2 వికెట్స్ తీసుకున్నాడు. తర్వాత తర జయదేవ్ ఉన్నత్ కూడా తనకు స్పెల్‌లో 3 వికెట్స్ అయితే తీశాడు. తర్వాత ఇషాన్ మలింగ కూడా 2 వికెట్స్ తీసుకున్నాడు. మొత్తం ఏంటంటే కేకేఆర్‌ని ఎక్కడా కూడా రన్స్ స్కోర్ చేయకుండా వెంటనే వికెట్స్ తీయడంలో నితీష్ కుమార్ రెడ్డి, జయదేవ్ ఉందత్తు అలాగే ఇషాన్ మలింగ మంచి కీ రోల్ అయితే చేశారు. ఈ సెకండ్ హాఫ్‌లో టాప్ పెర్ఫార్మర్స్ ఎవరంటే ఫిన్ అలెన్, రఘువంశీ, రింకు సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ మలింగ అండ్ జయదేవ్ ఉందా. ఎస్ఆర్‌హెచ్ ఈ 2026 ఐపీఎల్‌లో ఫస్ట్ విన్ అయితే ఆళ్ళు చేయడం జరిగింది. ఎస్ఆర్‌హెచ్ 65 రన్స్ తేడాతో కేకేఆర్ పైన నెగ్గడం జరిగింది. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.